నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నిజంగా ఒక వింతే. ఇప్పుడు ప్రపంచంలో 7 వింతలు అంటే 7 వింతల్ని బ్రేక్ చేసి రికార్డు కొత్త కొత్త వింతలు చాలా చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇప్పటి వరకు నా చిన్నతనం నుంచి కూడా జోష్యం అంటే చిలక జోష్యం అనేది మాత్రమే విన్నాం, కానీ ఈ మధ్యకాలంలో వింత వింత రకాల జీవులు కూడా జోష్యాలు చెప్తున్నాయి. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తికి అక్కడ ఎలుక జోష్యం చెప్పడము తను చూసి అక్కడ జోష్యం చెప్పించుకోవటం, అదంతా తను ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. నిజంగా బ్రహ్మం గారు కానివ్వండి, కొంతమంది ఇలా మనకు పెద్ద పెద్ద వాళ్ళంతా ముందే ఏం జరగబోతుంది అనే ప్రిడిక్షన్ అంతా ఇవ్వటం జరిగింది. ఇలా ఎలుక జోష్యం చెప్పబడుతుంది అనేది ఎక్కడైనా ఉందంటారా? అసలు దీన్ని నమ్మొచ్చా, ట్రాష్ అంటారా? అంటే ఒకటి ఇక్కడ ఏంటంటారండి, చిలక జోష్యం కానివ్వండి, ఎలక జోష్యం కానివ్వండి, ఇంకోటి ఏదో సమ్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఈ ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటివి కొన్ని ఈ పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా చిలక జోష్యాలను కూడా జనరల్గా లైఫ్లో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. కొంతమంది వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు, లేకపోతే కొంతమందికి ఆర్థిక ఇబ్బంది, వివాహం అవ్వకపోవడము, సంతానం కలగకపోవడం, ఇట్లా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టుకుని అది ఏది తీస్తే ఇంకా అది ఇంకా అదే జరుగుతుంది అనేటువంటిది ఒక బిలీవ్నెస్తో వాళ్ళు ఆ జ్యోతిష్యాన్ని చెప్తూ ఉంటారు. మనకి పరాశర మహర్షి నిమిత్త శాస్త్రం అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. ఆ నిమిత్త శాస్త్రంలో మనకి ఏంటంటే నిమిత్తాన్ని బట్టి జాతకం చెప్పేది. ఇంకోటి కామన్గా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ నవగ్రహాలని 27 నక్షత్రాలని 12 రాసులని క్యాలిక్యులేట్ చేసి చెప్పే దాంట్లో కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చాలామందికి నా స్టూడెంట్స్ కూడా ఏం చెప్తుంటానంటే, అరే మీరు క్యాలిక్యులేటివ్ పార్ట్ నేర్చుకున్నా ఈ పలానా గ్రహం పలానా దగ్గర ఉంటుందని చెప్పిన అనుష్ఠానం చేయండి అని చెప్తుంటాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక ఎలక జోష్యం చిలక జోష్యం గురించి మాట్లాడుకున్నాను చూసారు, అక్కడ కూడా అనుష్ఠానం ఉంటుందండి. అంటే భగవంతుని ఒక అమ్మవారిని నమ్ము, ఏదో వాళ్ళ ఇష్టదేవతను వాళ్ళ కులదైవాన్ని నమ్మి ఆ దేవతను ఒకసారి అనుకొని, ఇప్పుడు కొయ్యదొరలు ఉంటారు, వాళ్ళు కొయ్యదొరలు అనుకోని చెప్తారు. అదేంటంటే వాళ్ళు చెప్పడం కాదు, అమ్మవారు చెప్పిస్తుంది యాక్చువల్గా. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా చిలక జోష్యం అనుకోండి, ఎలక జోష్యం అనుకోండి, ఇంకోటి అనుకోండి, కోయిదర్లు అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఏ విద్యనైనా కానీ ఒక శక్తిని కనుక మీరు ఆరాధించినట్లయితే, అది మీరు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అనుకోని మీరు కనుక నేను ఈ వ్యక్తికి మంచి జరగాలి, నా నోటి నుంచి నువ్వు పలికించు అనుకుంటే అక్కడ ఎలకా తీస్తుంది, చీమా తీస్తుంది, కాకి తీస్తుంది, లేకపోతే చిలుక తీస్తుంది, ఏదైనా తీస్తుంది. అయితే మేము పర్టికులర్గా ఒక గ్రహస్థితులు గ్రహ గమనాలని లెక్కగట్టి చెప్పేటువంటి విధానంలో మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి వాటిల్లో ముందుగా పరాశరుడు ఆ జ్యోతిష్శాస్త్రాన్ని రాసేటప్పుడు కూడా ఆయన కూడా అమ్మవారిని తలుచుకున్నాడు, మహర్షి కూడా. కాబట్టి ఏంటంటే మేము ఎందుకు తలుచుకుంటాము అంటే, ఒకటి చెప్పేది మనమైనా చెప్పించేది అమ్మవారు అనుకుంటాం. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి నేను నా లైఫ్లో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనలు కొన్ని చెప్తాను. కంప్యూటర్లో మనకి జాతకం ఉంటుంది, వేసినప్పుడు గోచారం అనేటి ఒకటి ఉంటుంది, అంటే ఇప్పుడు ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయనేది, దీన్ని కోరిలేట్ చేస్తూ చెప్పాలి. అలా చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి మనకు పొరపాటున ఇది నొక్కుకొని ఇంకో జాతకంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం దాని రీడింగ్లో ఉన్నప్పుడు మనకి సంబంధం లేకుండానే చెప్పేస్తుంటాం. అంటే ప్రతిసారి జరగదు అది, ఏదో ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో రేర్గా జరుగుతుంది. చూసారా ఇది చూసి చెప్తున్నాం ఏంటంటే మళ్ళీ మార్చుకొని మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళినప్పుడు మరి ఇంతసేపు ఎలా చెప్పాను అంటే, అది నువ్వు చెప్తుంది నువ్వు కాదు, పలుకుతుంది నువ్వు కాదు, ఒక శక్తి నీతో పలికిస్తుంది. అదే శక్తి ఆ చిలక జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఉంటుంది, ఎలక జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఉంటుంది, ముఖం చూసి చెప్పే వాళ్ళ దగ్గర ఉంటుంది, నిమిత్తాన్ని చూసి చెప్పే వాళ్ళ దగ్గర ఉంటుంది, కామన్గా ఒక జన్మజాతకాన్ని వేసుకొని చెప్పేవాళ్ళలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అహాన్ని వదిలేసి అమ్మవారు పలికిస్తుంది, నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రిడిక్షన్ వల్ల అవతలవాడు బాగుపడాలి, అవతల వాళ్ళకి మంచి జరగాలి, నేనేదో సరే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నా బోడి జ్యోతిష్కులైనా లేకపోతే ఆ చిలక జ్యోతిష్కుడైనా ఎలక జ్యోతిష్కుడైనా ఇంకొక ముఖం చూసి చెప్పే వ్యక్తి అయినా వాళ్ళకంటూ ఒక కుటుంబం, దానికంటూ ఒక కొంత మనీ అనేది తీసుకుంటారు.
కానీ వాళ్ళు మనీ తీసుకోవడము వాళ్ళ పొట్టకూటికి చేసుకునేటువంటిది ఏ విద్య అయినా ఎన్ని విద్యలైనా పొట్టకూటికి అన్నట్టుగా కోటి విద్యలైన కూటి కోరిక అన్నట్టుగా ఇది ఎంతసేపు ఇదే ముఖ్యం అవ్వకూడదు. నీ యొక్క ఏదైతే వృత్తి ఉందో దానికి న్యాయం జరగాలి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే నువ్వు చెప్పినటువంటి ఒక విషయం, అమ్మ నీకు ఈ కార్డు వచ్చింది, ఎలకో చిలకో తీసింది, ఈ కార్డు రావడం వల్ల ఇందులో ఈ సమస్య ఉంది, నువ్వు ఈ సమస్యని కనెక్ట్ అవ్వాలి. ఒకటి, అవునండి నిజమే నాకు సంతానం లేదు, లేకపోతే నిజమే పెళ్ళి అవ్వట్లేదు, నువ్వు ఈ అమ్మవారిని కొలువు, లేకపోతే ఈ దేవతారాధన చెయ్యి, ఇన్ని రోజులు గోవు ఫలానాది పెట్టు అన్నప్పుడు ఆ సమస్య తీర్చగలిగితే ఆ జ్యోతిష్కుడు ఎవరైనా ఎలకని చూసైనా చిలకని చూసైనా ముఖం చూసైనా ఏదైనా అది అవతల వాళ్ళకి న్యాయం జరగాలి. నేను ఒకటే నమ్ముతానండి, ఎలక జోష్యమా చిలక జోష్యమా ముఖం చూసి చెప్తున్నావా, నిద్రలో కల వచ్చిందని చెప్తున్నావా, ఏదైనా కానీ అమ్మవారు పలికిస్తుందని చెప్తున్నావా, వచ్చినటువంటి వ్యక్తికి న్యాయం జరగాలి. అది అయితే ఇక్కడ ఎవరికి వారే చూసుకోవచ్చు కూడా. ఇలా ఎలా అంటే మనకి రామయంత్రం అని ఒకటి ఉంటుంది, రామయంత్రము అంటారు దాన్ని. ఆ రామయంత్రంలో ఒక గడిని మనం ముట్టుకుంటే, కళ్ళు మూసుకొని ముట్టుకుంటే సమాధానం దొరుకుతుంది. అలా కూడా చూసుకునే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు కనుక నిత్యము అమ్మవారిని కనుక రోజు లలిత చేసుకున్నారు, ఉదయం సాయంత్రం రోజు లలిత చేసుకుంటూ ఉంటే మీకు రాబోయే కష్టము స్వప్నంలో చెప్తుంది అమ్మవారు. స్వప్నంలో వస్తుంది అంటే ఇలా జరగబోతుంది అనగానే మీకు స్వప్నంలోకి వచ్చేస్తుంది. వచ్చేసాక ఇలాగా మరి ఏం చేయాలి అన్నప్పుడు అమ్మవారి సమాధానం కూడా ఇస్తుంది. మనం దీని మీద ఒక వీడియో చేద్దాం, అమ్మవారు ఎలా సమాధానం చెప్తుంది, అమ్మవారి ఆరాధన మీద ఒక వీడియో చేద్దాం, అది కూడా చెప్తుంది. అలా ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటావో, అంటే నువ్వు చేసే పనికి న్యాయంగా డబ్బులు తీసుకునేదానికి నువ్వు ధర్మంగా నువ్వు దానికి దానికి నువ్వు ఎంత ధర్మంగా నువ్వు చేస్తున్నావు, ఎక్కడా మోసం చేయకుండా భగవంతుని నమ్ముకొని చేస్తే నువ్వు ఏ విద్య అయినా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అలా ఎలకలతో చెప్పడం ఏంటి, పని పాట లేదని ఒకరిని హేళన చేయడానికి మనం లేవు. మన స్థాయి అది కాదు అసలు. ముందుగా ఏదో ఆయనకి అది తోచింది, అది తీస్తుంది, అది కనెక్ట్ అవుతుంది, నీ ఇష్టం ఉంటే చెప్పించుకుంటావు, లేకపోతే లేదు, అంతే కదా. వాడేమి నువ్వు చెప్పించుకుంటావు లేదని కత్తే గొంతు మీద పెట్టట్లేదుగా. కాబట్టి ఏంటంటే భగవంతుని అమ్మవారిని నమ్ముకొని నువ్వు ఏదైనా ఒకటి ప్రారంభించి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఆ భగవంతుడే ఆ రూపంలో నీకు కలిగిస్తాడు. ఎందుకంటే అదే ఎలక మరి గణపతికి వాహనంగా, అదే చిలక మరి ఆ యొక్క శ్యామలా అమ్మవారికి ఉంటుందిగా. ఏదిగా చెప్పండి, సర్పం వెళ్ళి మెడలో లేదు, రేపు పొద్దున ఎవరో సర్పంతో కూడా తీయచ్చు, వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. చెప్పలేము ఏమో, ఎందుకంటే మెడలో వేసుకొని రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే, నువ్వు దేంతో చేస్తున్నావు అని కాదు, అది చేసేది ప్రకృతికి కారణమైనటువంటి అమ్మవారే మొత్తం చేయిస్తుంది అనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నువ్వు కనుక ధర్మబద్ధంగా చేయగలిగితే నువ్వు ఏది చేసినా అది ఆ అమ్మవారే నీ నుంచి నడిపిస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పే ఫిలాసఫీ. మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అంటే ఎక్కువగా మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తుంటారు కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చే ముందుగానే అమ్మవారు స్వప్నంలో తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ పరిష్కారం కూడా అమ్మవారే తెలియజేస్తుంది, అంటే ఒక సమాధానం ఇస్తుంది అని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. ఏ రకంగా అసలు నిజంగా స్వప్నంలో అనంటే కళని కలగానే వదిలేస్తాం కానీ దాన్ని నమ్మటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎలా నమ్మొచ్చు అంటారు? ఉపాసనా మార్గము అనుష్ఠానం చేసేవారికి, నాకనే కాదు ఎవరికైనా, మీకు ఈ కెమెరా ఎవరికైనా వస్తుందండి, అందరూ ఒకటే భగవంతుడి దృష్టిలో. కాకపోతే ఏంటంటే మీరు ఎంత లోతుకి వెళ్ళాలంటే, మీరు ఈరోజు ఒక ప్రసాదం పెట్టారనుకోండి అమ్మవారికి, మీకు అర్థమైపోతుంది మీ మనసుకి, అరే ప్రసాదం అమ్మవారికి ఇంకొంచెం తీపి ఎక్కువ వేస్తే బాగుంది అనుకుందేమో అమ్మవారు అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఈ ప్రసాదం విషయంలో కూడా తినదు కదా ఎందుకు పెడుతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేపర్ మీద మీరు ఒక పద్యం రాసామనుకోండి, మీరు కొంచెం చూసి బై హార్ట్ చేశారు. బై హార్ట్ చేశాక అక్షరాలు అక్కడే ఉన్నాయి కానీ మీ మైండ్లోకి వెళ్ళలేవు. ఎట్లా వెళ్ళేయండి, అక్కడే ఉన్నాయి కదా అంటే అది ఎలాగైతే వెళ్ళిపోయిందో మీ మైండ్లోకి, ప్రసాదము కూడా అలా తీసుకుంటుంది అమ్మవారు. అర్థమైంది? ప్రసాదం దగ్గరే ఉంది కానీ వెళ్ళిపోయింది. అట్లా అక్షరాలుగా ఉండి వెళ్ళినట్లుగా. అలా మనము అంటే ఒక ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసన ఏ స్టేజ్లో ఉండాలంటే మీకు ప్రతిదీ అమ్మవారు చెప్పాలి అంటే, ఒక తల్లి బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తుందో
ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఏదో కాలేజీకి వెళ్ళొచ్చో లేకపోతే స్కూల్కి వెళ్ళొచ్చో, మధ్యాహ్నం 3:30కి ఇంటికి వచ్చాక వాడు తిన్నాడా లేదా, అమ్మాయి తిన్నాదా లేదా, అబ్బాయి తిన్నాడా లేదా అని మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఓకే, ఫోన్ చేయొచ్చు, మీ మదర్ని అడగొచ్చు, మీ ఇంట్లో వాళ్ళని అడగొచ్చు, లేదా మీ పిల్లల్ని అడగొచ్చు ఫోన్ చేసి తిన్నవా లేదా. మీకు ఎందుకుంది అది? మీ బిడ్డని మీరు ఫీల్ అవుతున్నారు, అవునా కదా? అలాగే ప్రతి జీవుడు కూడా ఉపాసనా మార్గంలో అనుష్ఠానంలో ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి. అప్పుడు ఏమైపోతుందంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా అయ్యో అమ్మవారు ఈ పని చేస్తుంటే తనకు నచ్చదు, నేను చేయను. ఒక అబద్ధం ఆడాలన్నా భయపడతాం, ఒక పని చేయాలన్నా భయపడతాం. భయపడ్డామంటే నా పక్కనే ఉంది చూస్తుంది కదా అంటే. ఒక మనిషి ఇప్పుడు చూడండి, ఒక తండ్రి పక్కనే ఉన్నప్పుడు పిల్లవాడు ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చాలంటే భయపడతాడు, అది తండ్రి చూస్తున్నాడు అని. అట్లాగే అమ్మవారు చూస్తుంది కదా, నేను ఈ పని ఎందుకు చేయాలి అనే స్పృహలో ఉంటాడు. అప్పుడు అంత దీనికి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒక పూజ గదిలో కూర్చొని అనుష్ఠానం అంటే మీరు ఒక మంత్రం చదివారు, ఉదాహరణకి శుక్లాంబరధనం అని గణపతి మంత్రం చదివారు, లేకపోతే ప్రాణప్రతిష్ఠ మంత్రం చదివారు, ఆవాహన మంత్రం చదివారు. మీకు అక్కడ విగ్రహాలు పటాలు కనబడవు, ఇంకా స్వయంగా అమ్మవారి అక్కడ కూర్చున్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది, మీ కంటికి అలా అనిపిస్తూ ఉంటుంది. అవి విగ్రహాలుగా కనబడవు, అవి డైరెక్ట్గా ఆ దేవతామూర్తులే అక్కడికి వచ్చి ఆ మూర్తి రూపంలో ఉందనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా రాను రాను ఎలా అయిపోతుందంటే ఈ శూన్యం రూపంలోనే ఉంటుందిగా, కనబడాలని రూలే ఉంది, ఇలాగే ఉంటుందనే ఫీలింగ్ ఒకటి పెరుగుతుంది. అప్పటి నుంచి ఎలా అయిపోతుంది అంటే మీకు మీ యొక్క స్థితి కొంచెం లేట్ అయ్యో అమ్మవారు వెయిట్ చేస్తుంది నా పూజ కోసం. ఎలా అయితే ఒక స్కూల్లో ఒక టీచరు వచ్చేసి ఉంటారు, నేను ఇప్పుడు లేట్కి వెళ్తే బాగోదు కదా అని హడావిడిగా వెళ్ళిపోతాడో అలా ఉంటుంది. ఆ స్థితికి వెళ్ళగలగాలి. అంటే ఇప్పుడు ఇవాళ పొద్దున్న ప్రసాదం కూడా పూజ చేసాం, అబ్బా పూజ చేసుకునే స్థితిలోనే అంటే మనం ఒక మంత్రం చదువుతున్నాం, ఒక శ్లోకం చదువుతున్నాం, లేదా లలిత చేసుకుంటున్నాము. లలిత చేసుకున్నంతసేపు కూడా ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అబ్బా అమ్మవారు సింహాసనం మీదకి వచ్చింది, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనగానే అబ్బా అమ్మవారు ఆ చిదగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. అలాగా మనం తన్మయత్వంతో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఇంకా మీకు నిద్రపోతున్నామా, మెలకుతో ఉన్నామా, ఏం చేస్తున్నా అసలు అమ్మవారికి చెప్పి చేయడం, అమ్మవారు చూస్తుందనే స్పృహతో ఉండడం. అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక తల్లి ఒక బిడ్డ కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నాము పట్టుకొని, ఒక వెహికల్ ఏదో వస్తుందంటే టక్కని ఇట్లాగే వస్తుంది. అలాగా ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు మీకు రాబోయేటువంటి సమస్య, మీకు రాబోయే కష్టము మీకు ఏంటి అనేది ఆవిడ దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి సందేహం అనిపిస్తుంది, మహాభక్తుడండి కానీ ఏంటో పుసుకొని చచ్చిపోయాడు అంటూ ఉంటుంది. నీ దృష్టిలో శరీరమే నీకు గొప్పది, కానీ అంత ఉపాసకుడికి ఇంకొక గొప్ప జన్మలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక అబ్బాయి బాగా చదువుతున్నాడు, అసలు 4th క్లాస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, 5th అయితే బాగుంది, టీచర్ వెంటనే పక్కకి పంపించేసింది. అంత మాత్రం చేత ఈ క్లాస్ నుంచి బయటికి పంపించేసిందని అంటే దాని అర్థం ఏంటి? అసలు ఉన్నతం వైపు తీసుకెళ్ళింది. అలాగే చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇన్ని పూజలు చేశాడు, ఆయన శివాలయంలో గొప్ప పూజారి, లేకపోతే ఇన్ని చేసుకుంటాడు, ఆయనకి జబ్బు రావడం ఏంటి, ఆయన ఇట్లా అర్ధాంతరంగా చచ్చిపోవడం ఏంటి, నేను ఇంత చేస్తుంటే ఇలాంటివి జరిగాయి ఏంటి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నీ యొక్క మైండ్కి అందినటువంటిది కేవలం ఈ భూమి మీద ఇక్కడ అనుభవిస్తున్నటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ఇదే గొప్ప అనుకుంటున్నావు, కానీ ఇవి గొప్ప కాదు అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. గురువులని, తండ్రులని, మేనమామలని, సహోదరులని వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను అడుక్కుది ఏంటానంటే అరే బాబు నీ ధర్మం నువ్వు చెయ్యి. అట్లాగే ఏంటంటే మనం ఎందుకు పూజిస్తున్నాం, ఒక తల్లి తండ్రిని మనం ఎందుకు గౌరవిస్తాం, వాళ్ళన్నీ చూసుకుంటున్నారు. ఒక గురువుని ఎందుకు గౌరవిస్తాం, నాకు విద్య వచ్చింది. అలాగే ఒక అన్నదమ్మున్నో లేకపోతే ఏదో ప్రేమిస్తాం, లేకపోతే ఒక భర్త, లేకపోతే భార్య, లేకపోతే పిల్లలు, మన అనే ఫీలింగ్తో వీళ్ళందరూ చూసుకుంటున్నారనే ఫీలింగ్తో, మన వాళ్ళనే ఫీలింగ్తో. మరి ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఆ యొక్క అమ్మవారిని మనం ఏ దృష్టితో చూడాలి? ఎంతసేపు కామ్యం 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 అంటే మనకేం కావాలో కోరికనే, కోరిక వస్తుందండి. ఎప్పుడు తీరుతుందంటే మీరు మొదట్లో ఎప్పుడైనా ఎవరైనా పూజ చేసేటప్పుడు చాలామంది అంటుంటారు ఏంటోనండి అన్నీ అమ్మవారే ఇస్తుంది అంటారు, మళ్ళీ ఏ కోరిక లేకుండా పూజ చేయాలంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందు ఏ కామ్యం లేకుండా చేయాలి. మీరు చేయగా ఒక స్టేజ్కి మీరేమి అడగాల్సిన స్థితిలోకి వెళ్ళరు, మీరు అడగకుండానే అన్నీ వస్తాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఉన్నారు ఈ ఐ డ్రీమ్ సంస్థలో, మిమ్మల్ని సడన్గా ఎవరో ఈరోజే పరిచయమైన ఒక అమ్మాయి
విజయ్ దగ్గర నాకు 3 లక్షలు కావాలంటే మీకు ఇస్తారా, మీరు ఇస్తారా? ఎవరు అసలు అవును. నీ ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఎలాంటిలో తెలియదు, ఎందుకు ఇస్తా అంటారు. అంతే కదా. అదే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ జర్నీ జరిగింది, మీరు మంచి ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా చాలా ధర్మంగా ఉంది, ఎక్కడా కూడా మీ దగ్గర ఒక మాట పక్కన ఒక మాట చెప్పదు, చాలా జెన్యున్ పర్సన్. మీకు సడన్గా ఎందులోనో డబ్బులు కలిసి వచ్చాయి, ఆవిడకి ఆ ప్రాబ్లం ఉందని తెలిసింది, 1 లక్ష ఇవ్వాలనిపించింది, అప్పుడు ఇస్తారా ఇవ్వరా? ఇస్తాం. ఎందుకు ఇస్తారంటే మీరు ఆ జెన్యూనిటీ చూశారు, సిస్టమ్ చూశారు, మీకు ఫ్రెండ్ ఒక 2-3 ఏళ్ళ నుంచి, అప్పుడు ఇస్తారంటే వచ్చిన రోజు అడిగితే ఏమిటి రా బాబు అనుకుంటారు కదా. అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మనం పూజ చేసిన రోజు నుంచే నాకు అన్నీ కలిసి వచ్చేసేయాలి. అసలు వెళ్ళాం ఏమిటి, ఈ టెంపుల్కి వెళ్ళాం మనకేంటి ఇంకా రాలేదేంటి, ఈ హోమం చేసాం ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉన్నంతసేపు భగవంతుడు కల్లో కూడా రాడు ఆఖరికి. అలా కాకుండా ఇలా ఉండగలిగితే మన స్వప్నంలోకి వచ్చి మనం చేసే కనిపిస్తాడండి, డైరెక్ట్ కనబడతాడు. గజ్జల సప్పుడు వస్తుంది కొంతమందికి, ఉపాసనలో జపంలో కూర్చున్న ప్రతిసారి గజ్జల సప్పుడు వస్తుంది కొంతమందికి. స్వప్నంలోకి వచ్చి మీరు నమ్ముతారో నమ్మరో, అసలు ఈ పూజను ఇలా చేయి, ఈ మంత్రం ఇలా చేయి అని స్వప్నంలోకి వచ్చి తను చెప్తుంది అమ్మవారు. ఈ మంత్రం చేయి, ఈ మంత్రం కాదు, దీనికి ఈ బీజాక్షరం కలిపి చేయి అని చెప్తుంది. అలా చాలామంది, కొన్ని 100,000 మందికి చెప్పింది. కాకపోతే అందరూ బయటికి చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటే అనవసరంగా ఇది పోతుందని చెప్పుకోరు. ఇంకోటి ఏంటంటే మనం చేసే పూజా విధానము, మన మంత్రము ఎవ్వరికీ చెప్పకూడదని చెప్తుంది. మనం వేసే ముద్రలు ఎవ్వరికీ చెప్పకూడదు, గోప్యంగా చేసుకోవాలి. అంతేగాని అందరికీ చేసేసి నేను ఫలానా ఈరోజు ఈ నైవేద్యం పెడతా, ఆ రోజు ఆ నైవేద్యం పెడతా అని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఉదాహరణకి మీరు ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళారు, ఒక ఆవిడ ఉంది ఎవరో, ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వస్తున్నారు, ఆవిడ ఏదో పాపం టిఫిన్ పెడుతుంది, లేకపోతే మీకు ఏదో సమోసా పెట్టిందో టీ ఇచ్చిందో, ఆవిడ అందరికీ నేను విజిత వస్తే నేను పెట్టినాను తెలుసా అని అందరూ చెప్తున్నాను. ఇచ్చి ఏంద్రా ఇది ఎక్కడ కొడవరా, ఆవిడ దగ్గరికి పోతే అన్నీ చెప్పుకుంటుందా నాకు పెట్టినా అనుకుంటారా అనుకోరా? అలా కాబట్టి చెప్పుకోకూడదు. అలా కనుక ఎవరైతే భక్తి, శ్రద్ధ, భావన, ఎందుకంటే నేను దీని మీద ఒక రీసెర్చ్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే అసలు నేను పూజ చేసినప్పుడు కూర్చున్నప్పుడు నిజంగానే ఎక్కడ వస్తుందిలే, అంత సీన్ లేదు, మనం పిలవంగానే వస్తుందా అనుకుంటారు. వస్తుంది. ఎందుకంటే రాక్షసులు పిలిస్తేనే వచ్చిందే, బ్రహ్మగారు, శివుడు వచ్చిండు, అవునా కదా? అంటే ఏంటి, నువ్వు జెన్యూన్గా చేసేది నమ్మకంతో పరమాత్మ ఉన్నాడు అని చెప్పి చేసినప్పుడు రాక్షసుడు పిలిచినా వచ్చాడు. మనం మనుషులం, ఎందుకు రాడు? కాకపోతే మనం నమ్మకంతో చేయట్లేదు, జెన్యూన్గా చేయట్లేదు, నిరంతరం చేయట్లేదు. అలా చేస్తే ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఈ బీజాక్షర రూపంలో ఉండేటువంటి శక్తి ఒక రూపం దాల్చి మీకు కనబడుతుంది, స్వప్నంలోకి వస్తుంది, మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతూ ఉంటుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.